ఛానల్ ఎస్ఎం బొటెక్ అండ్ ఫ్యాషన్. ఈరోజు పెన్సిల్ కట్ ఫ్యాంట్ని ఏ విధంగా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ టైం నేను పెట్టాను ఆల్రెడీ, కటింగ్ ఏ విధంగా చేయాలి, స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది సెపరేట్గా వీడియోస్ పెట్టాను. అయినా సరే అర్థం కాలేదని మెసేజ్ చేశారు. అందుకని ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో నీట్గా తీసి చూపిస్తున్నాను. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 2 ఇంచ్ కిందన లెగ్ ఫోల్డింగ్ కోసం కిందన 2 ఇంచ్ ఏ విధంగా 2 ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్యాంట్ లెంత్ అనేది 35 ఇంచెస్ ఉంది. 35 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవాలి. నడుము లూజు 36 ఇంచ్ ఉందండి. 36 ఇంచెస్కి 6 ఇంచెస్ యాడ్ చేసుకొని 42 ఇంచ్కి 4 మడతలు వేసుకొని మార్క్ చేసుకోవాలి. మన నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి 6 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలాగా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఎడ్జెస్ ఏమైనా ఉంటే ఎడ్జెస్లో ఎగురు దిగులు ఏమైనా ఉంటే పోతాయి. ఇక్కడ 13 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత అయితే వస్తుందో దీన్ని 2 మడతలుగా చేసుకుంటే 7.5 వచ్చింది. 7.5ని 2 మడతలు వేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి లేకపోతే 4 ఇంచ్కి 8 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని కట్ చేసుకోండి. ఒక పార్ట్ కటింగ్ అయిందండి. ఇప్పుడు ఇంకో పార్ట్ని దీన్ని పెట్టి ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, కొన్ని పార్ట్ని పెట్టేసి ఇలా ఒక పార్ట్ అనేది తీసుకోండి. పెట్టుకొని ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని నుంచి దీన్ని ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా అవసరం లేదు, ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా కావాలి. అందుకు దీన్ని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. సైడ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే పెన్సిల్ ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. దీనికి ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. సార్ చూడండి, కింద నుంచి పైకి ఇది జాయింట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కింద నుంచి పైకి జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం సెపరేట్గా పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నవి యాజ్ ఇట్ ఈజ్గా అవి కింద నుంచి పైకి జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి డాట్ పెట్టుకోవాలండి 6 ఇంచ్కి. ఫ్రంట్ పార్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ కాట్ పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా డాట్ అనేది 6 ఇంచ్కి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఈ విధంగా 1.5 ఇంచ్ కాలర్ బక్రం ఉంటుంది కదండి, అది 1.5 ఇంచ్ తీసుకోవాలి. బెల్ట్ కోసం, ఫ్రంట్ సైడ్ బెల్ట్ కోసం ఈ విధంగా తీసుకొని క్లాత్కి ఇవి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా వెనక వైపు మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా జాయిన్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ లెగ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ లెగ్ నుండి బ్యాక్ పార్ట్ లెగ్కి జాయిన్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ మనం కొంచెం గ్యాప్ కోసం ఈ విధంగా వదిలేసి 2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి జాయిన్ చేయాలండి.
ఇది 2 ఇంచ్ ప్యాంట్ కిందన చివరన కటింగ్స్ ఉంటుంది కదండి, చిన్న కటింగ్ 2 ఇంచ్ కటింగ్ ఉంటుంది కదా, దానికోసం ఈ కటింగ్ని వదిలేసి ఇక్కడ నుంచి 2 ఇంచ్ నుంచి మనము జాయింట్ చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లెగ్ దగ్గర 2 ఇంచ్ గ్యాప్ పెట్టాం కదండి, అక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. డ్రెస్ సైడ్స్ ఎలాగైతే మనం ఫోల్డ్ చేసి పెడతామో అదేవిధంగా ఇక్కడ డ్రెస్ కటింగ్స్ దగ్గర మనం ఫోల్డ్ చేసి పెడతాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా అదే మోడల్లో పెట్టుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు ఇటువైపు జాయింట్ చేసుకోవాలి. వన్ సైడ్ జాయింట్ చేసాం కదా, ఇప్పుడు ఇంకో వైపు జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటికీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ని టర్న్ చేసి క్రింద మడుపు వేసుకోవాలి. హ్యాండ్ చివర చిన్న మడుపు వేసుకోవాలండి ఈ విధంగా. అదేవిధంగా ఇటువైపు లెగ్ కూడా ఇదే విధంగా మడత వేసుకోవాలి. ఇప్పుడు ఇది నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని దానికన్నా 6 ఇంచ్ ఎలాస్టిక్ అనేది తక్కువ తీసుకోవాలి. మీరు కుట్టవలసిన ప్యాంట్కి ఎంత ఉందో నడుము లూజ్ చూసుకొని దానికన్నా 6 ఇంచ్ తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఎలాస్టిక్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఎలాస్టిక్ పైన స్టిచ్ పడకుండా ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలండి. చివర ఇలా లాగుతూ ఎలాస్టిక్ ఈ విధంగా లాగుతూ ఉంటే ఇలా వస్తాయి. ఇలా ఫ్రిల్స్ లాగా లోపలికి వెళ్ళిపోతాయి. ఇలాగా ఎలాస్టిక్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం. ప్యాంట్ రెడీ అయిపోయిందండి. ఇదే పెన్సిల్ కట్ ప్యాంటు. ఈ చివరి కట్స్ చూసారా అంత నీట్గా వచ్చాయో. పెన్సిల్ కట్ ప్యాంటు రెడీ అయిపోయింది. ఇంతేనండి పెన్సిల్ కట్ ప్యాంటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెట్టాను. క్లియర్గా అర్థమైంది కదా? అర్థమైందా లేదా అన్నది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో.